ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన జీవనం సాగించాలని ప్రభుత్వం తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అర్హులైన వారికి పింఛన్లు అందించేలా చూస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలంలోని సాయిలింగ వృద్ధాశ్రమాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు ప్రారంభించారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ జీవనం సాగిస్తున్న వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అక్కడ కల్పిస్తున్న వసతులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో ఈరోజు కొత్త ఫ్లోర్, కొత్త రూమ్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర అప్పుడప్పుడు వస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రయారిటీగా మీరు చేయాలి, అట్లా వాళ్ళకి కూడా ఒప్పించి ఇది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. పెన్షన్ సంబంధించిన ఆల్రెడీ మన డిఆర్డీ గారు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి అంటే తప్పకుండా ఇక్కడ మళ్ళీ ఆధార్ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ ప్రూఫ్ ఆధార్ ఒకవేళ ఉంటే మనం ఇమీడియట్ గా పెన్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆధార్ మార్చుకోలేదంటే మీరు ఎంఆర్ఓ దగ్గర ఒక్కసారి తీసుకొని వెళ్ళి, లేదా ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఆధార్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంటే నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. సో మన డిస్ట్రిక్ట్ పార్ట్ ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ బయోమెట్రిక్ క్యాప్చర్ ఏమైనా మనం చేసుకొని అడ్రస్ పెట్టి కూడా ఆధార్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ మార్చుకుంటే వాళ్ళకి రెసిడెన్స్ ఆధార్ బుక్ ఏదైనా ఉండాలి. సో ఒక్కసారి ఏమన్నా మీరు కూడా మళ్ళీ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఇక్కడ పెట్టి చేంజ్ చేయడానికి ఎంక్వైరీ చేసుకొని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి వాతావరణంలో మీరు తప్పకుండా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా మంచి ఉండాలి. ఇక్కడ మళ్ళీ మీకు మంచి అంత పోషణం కానీ, తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం కానీ కూడా, అంటే ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా ప్లేస్ ఉంది.